మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంటికొచ్చే కోడల పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా చక్కగా కొడుకు, కోడలు ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఐశ్వర్య అండ్ శ్యామ్‌వి. వీళ్ళకి ఉంటుంది కదా! ఈ వయసులో కొడుకు, కోడలు చక్కగా ఆనందంగా ఉంటే మంచి అమ్మాయి వచ్చింది. అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, దట్ టూ సీరియల్ యాక్టర్ అనేటప్పటికి చాలా ఆనందంగా ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో, అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ పెళ్లి ఎలా జరిగింది? చక్కగా ఉంది, అందంగా ఉంది మీ కోడలు. అందంగా ఉంది, చక్కగా జరిగిందమ్మా పెళ్ళి. పిల్ల నచ్చిందనేసి అలా అడిగితే మేమేం 5 పైసలు కూడా పెట్టనన్నారు. మొత్తం పెళ్లి ఖర్చు తమలపాకు కూడా పెళ్లి పందిట్లో ఆవిడ తేలేదమ్మా, ఏమి తేలేదు. ఉట్టి చేతులు వచ్చింది. పెదనం అక్కడే చేసుకున్నాం. 2 తులాలు తాడెట్టాను, 15 తులాలు పట్టీలు ఎట్టాను. మొత్తం అన్ని అమస్తంతా నేను వాళ్ళ పిల్ల అనుకుని మేము చేసుకున్నాం అమ్మ. ఖర్చు అంతా మేమే పెట్టుకున్నాం. పిల్లడు నాకు నచ్చింది అనేసి పోతే పోనీ డబ్బు ఇవ్వాలి ఉంటారు, రేపు పోతుంది అనేసి ఆ నెక్కలో భర్త భార్యలు ఇద్దరం దిగిపోయామమ్మ. దిగిపోయి వాళ్ళ అమ్మ తర్వాత పెళ్ళి అయిన తర్వాత వచ్చింది. శుక్రవారం నాడు ఇల్లు ఇచ్చారు. శనివారం మన ఇంటికి వచ్చింది. సాయంకాలం వాళ్ళ అమ్మ వచ్చి మా పిల్ల వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మ వెళ్ళిపోనానికి, ఏటిది సవ్వేనానంటే నువ్వు నోరుమయ్యి నీకు ఎందుకు అని అడిగింది. అదేంటంటే అలాగంటున్నారంటే ఇదే కదా సబ్బు కదా, మీరు కూడా పెళ్లి పెద్ద కూతురు లేదు నా పెద్ద కూతురు చేసినట్టుగా అన్నది. అదేంటమ్మ పెద్ద కూతురు చేసినట్టుగా ఏంటి, ఎంత డబ్బు పెట్టి తేదీ చేసుకున్నాము మా పిల్ల లేదు మా పిల్ల అక్కడ ఉండాలి, మీ పిల్లడు ఎక్కడ ఉండాలని. దేనికమ్మ పెళ్లి చేసాము అని అడిగాం. అడిగితే మీ అమ్మ గయ్యాలదన్నగా ఉంది అనేసి మా కొడుకుని మా మీద రివర్స్ అయినట్టుగా చూపించిందమ్మా. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? నాకు బాబు పాప అంతే. శ్యామ్ పెద్దడు అనేసి అన్నది. ఏటమ్మా మీరు ఎలాగంటున్నారు అంతే అందరికీ. అయితే అమ్మ అయిపోయిన కూడా ఎందుకమ్మా వాళ్ళు పెంచాలంటే నువ్వు నోరుమి, నువ్వు ఇప్పుడు అప్పుడు వాళ్ళు పచ్చన అయిపోయినవా అనేసి ఇక్కడే రివర్స్ అయిందాం. ఇంక పెళ్లి కాదు ఇంకెందుకు కొత్తలోనే అనేసి పిల్లడం మేము నోరుమి చూరుకున్నాం. పెళ్లి అమ్మాయికి ఇష్టంగానే ఉండేదా? అంటే పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయి ఎలా చూసుకునేది మిమ్మల్ని? బాగానే ఉండేదా? ఎలా ఉండేది? మధ్య వారం రోజులమ్మ చెప్తాను కదమ్మ. శుక్రవారం నాడు వెళ్ళిపోయింది, శనివారం వెళ్ళిపోయింది, ఆదివారం వచ్చింది, సోమవారం ఉన్నది. మళ్ళీ శనివారం నాడు ఎప్పుడమ్మా కొడుకు ఇద్దరు మీ బాబుని తీసుకెళ్తాను అన్నప్పుడు ఎప్పుడమ్మ తెల్లారు ఉదయం కదా చెప్పాలా, లేకపోతే ఒకరోజు ముందుకుంటాను చెప్పాలి కదా. సాయంకాలం మా పాపాల ఇంటికి ఇద్దరు భోజనం చెప్తే భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత 8 గంటలకు అప్పుడు చెప్పింది, అత్తయ్య గారు తెల్లారు మీ బాబుని తీసుకెళ్తానని. అదేంటమ్మా ఉదయం చెప్తే బాగుంది కాదు, ఇప్పుడేటమ్మా ఇలా చెప్తారు. మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుంటే ఎవరు రాకూడదు, తాంబలు పేరెంటలు ఎవరు రాకూడదట, తాంబలు ఇచ్చుకోకూడదట. పేరెంటలు వచ్చి మేము వెళ్తే మా పిల్ల అనిపించుకుని వెళ్తే తలుపులు తాళాలు వేసిందమ్మ. మరి ఇరిగిపోరు. ఇప్పుడు మా పేటలు అందరం పిలిచాం, వాళ్ళ పిల్లలు కదమ్మ తాంబలు. పెళ్ళి అంటే అసలు చాలా ఇంపార్టెంట్ కదమ్మా, ఇంట్లో శుభకార్యం, అందరినీ పిలుచుకుంటాం కదా. ఎవరు వద్దనిసిందమ్మ, ఎవరు పిల్లొద్దు, ఖర్చు ఎక్కువ, ఎవరు పిల్లొద్దండి వదిలికోరు, మీరే మనం మీ ఇద్దరు భర్త భార్యలు, మా ఇద్దరు భర్త భార్యలే, మా చుట్టాలు బంధువులు ఎవరికి చెప్పొద్దు అనేసింది. కనీసం నా ఎల్లుడికి కూడా చెప్పొద్దు అనేసారమ్మా. మా ఎల్లుడు కూడా పిల్లలేదు. పిల్లాడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పిల్లాడు వస్తారు, పిల్లాడు చెప్పొచ్చులే అమ్మ. మరి ఇలా అంటున్నప్పుడు ఎవరికి చెప్పకుండా ఇంట్లో తాంబూలాలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు గెడ పెట్టేస్తే మీకేం అనుమానం రాలేదా ఇదేదో ఇబ్బందిగా ఉంది అని? అడిగానమ్మా, ఎందుకమ్మ ఇలా పెట్టేస్తున్నారు, ఇది పెళ్ళి అని తేయడానికి మేము నలుగురిని పిలుచుకుంటాము తాంబూలం మా పిల్ల అయినప్పుడు అని. నేనప్పుడు ఒక 5-9 బొండాలు జాకెట్ ముక్కలు పట్టుకొని వెళ్ళి పేట అందరిని పిల్ల ఎందుకు వాళ్ళందరికీ మీ తమ్ముడు పిల్లలు మీరు ఉన్నారు కదా ఇక్కడే తీసుకోండి అని మా ఏరు కూడా అన్నాడమ్మ. ఎవరు బయట వాళ్ళు పిల్ల ఇవ్వలేదు, బయట వాళ్ళకి ఇవ్వనివ్వలేదు. సరే ఇంకే వాళ్ళు అన్నప్పుడు మేము వచ్చేసామమ్మ. వచ్చేసిన తర్వాత ఇంకా రోజు మూర్తలు పెట్టండి, ఇదేంటండి దొంగ పెళ్ళికి మూర్తలు పెట్టమని మా పేరెంట్ తిని మేము ఇంకా తిరుపతి వెళ్ళాలా, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మేము అన్నీ కూర్చుకోవాలంటే 23 రాట ఇవ్వాల్సిందమ్మా. 18 రాట వేసి రోజు మా పిల్ల పేనం తినేసేది. ఇదేంటి దొంగ పిల్లకి ఏటమ్మా ఎవరు రాకూడదు ఎవరు ఉండకూడదు అంటున్నారు, ఇలాగైతే మాకు పెళ్లి ఇష్టపడదు. ఎందుకు ఎవరు రావద్దు ఎవరికి చెప్పకూడదు అని అంటే అమ్మాయి సీరియల్ యాక్టర్ కాబట్టి అందరూ వస్తారు, ఇబ్బంది పడుతుందని అలా ఏమైనా చెప్పారా? అలాగే చెప్పండి. ఎందుకమ్మా దేనికమ్మా అంటే ఎందుకండి ఖర్చు వదిన గారు, మీకు మాకు డబ్బులు ఖర్చు కదా ఎందుకు వేస్ట్ అనేసి అన్నది. రాట వేసినప్పుడు అమ్మ మార్కెట్కి వెళ్ళి మేము అన్నీ కొంటే అక్కడ ఫోన్ చేసింది, అన్నయ్య గారు మీరు రాట వేసుకుని మీరు తెస్తారు కదా అయ్యి మేము ఇద్దరం సరిపెట్టుకుందాము అని. అదేంటమ్మా మేము అలా ఎప్పుడు సరిపెట్టుకోము, రాట వేసుకుని మాకు ఎన్ని కావాలో అన్నీ మేము తెచ్చుకుంటాం, నీ మటుకు నువ్వు కొనుక్కో మాకు అనవసరం. నేను అప్పుడు వెంటనే ఫోన్లో మాట్లాడి చెప్పానమ్మ. చెప్పిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పంతులు వాళ్ళకి సంబంధించిన పంతులేనమ్మ, మాకు సంబంధించిన పంతులు వద్దని ఇస్తారు. అదేంటంటే అలాగంటే ఆ పంతులు వాళ్ళ మాట ఆడివాడమ్మా. అన్నీ అయిపోయి కాలుకడికి అన్నీ దాన్ని ఇచ్చినప్పుడు పళ్ళు చెంపిస్తారు కదమ్మా, ఇచ్చినట్టుగా ఇచ్చింది. నేను ఇటు సైడ్ అయిపోతుండగా 2 కొట్టుకొని వెళ్ళిపోయిందమ్మా. అవి కూడా ఇవ్వలేదు. పంతులు అన్నాడు పిల్లగాలు తేవాలని అంటే వాళ్ళ మేనత్త అన్నది పిల్లగాలు తమలపాకు కూడా తేలేదంటే అన్ని పిల్లగాలు అని అన్నారు. ఇవన్నీ వస్తువులకు సంబంధించి ఇప్పుడు జీవితాలకు సంబంధించే నష్టం జరిగింది.
ఏంటి అప్పుడు? ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి మీరేం కోరుతున్నారు? ఇప్పుడు అమ్మాయి నేను ఇంటికొస్తాను, కాపురానికొస్తాను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆ అమ్మాయి కాపురానికి వస్తానంటే వాళ్ళ నాన్న అన్నాడు మా అమ్మాయి ఇష్టం, మా అమ్మాయి వచ్చాక మాట్లాడదురు అన్నారు. సరే అనేసి ఒక 4 పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఎందుకంటే మన పిల్లల్ని మనం తీసుకురావాలి కదని. వెళ్తే అందరం అలా కూకొని పిల్లల్ని ఇష్టసారంగా మాట్లాడిందమ్మా. చెప్పు పట్టుకొని పళ్ళు రాలుడుతున్నా, ఈ అమ్మ ఎంతమందికి వెళ్ళి కన్నది చెప్పు కూడా ఎత్తిందమ్మా. మీ అమ్మ ఎంతమందికి వెళ్ళి కన్నదిరా, నీకు ఎన్ని రకాల నీళ్ళు అబ్బాయిరే ఎలాగా అలాగని. ఈ పిల్లడు అన్నాడు అమ్మ మా ఏరకెత్త పిల్లగాల అమ్మ అంటే ఆ మాటకి అన్ని పిల్లడాన్ని నోరెత్తకండి. ఈ మనసు ఉండలేక నాకు దుఃఖం వచ్చి ఏడ్చి కాలు పట్టుకున్నానమ్మా. కాలు పట్టుకుంటే గుండె మీద తన్నిందమ్మ తెలుసమ్మా. అప్పుడు కూడా పేటోళ్ళు ఒక్కరు పిల్లలేదు. తర్వాత ఇలాగ అల్లరైపోతే ఆ షాప్ నుంచి 2 తలుపులు తీసి అందరిని పిలుచుకొచ్చి ఈ మనిషిని, అయ్యా నువ్వు ఎంతమందికి వెళ్ళి కన్నావయ్యా, నీ గుణాలు నీ కొడుకొచ్చి అని ఇష్టసారం మాట్లాడి గాలిస్తే నీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా. ఏంటి మా తమ్ముడు పిల్ల ఉంటే అమ్మ నా చిన్నాన్ని పేకారిపోతుంది ఆటో మనిషి నీళ్ళు ఇవ్వమంటే ఈ పెద్ద మనిషి ఎంతో పతివ్రతని ఇల్లడెట్టాడు ఇద్దరికీను అని తెప్పిందమ్మ. అక్కడ ఇలా జరిగిందమ్మా. జరిగిన పోనీ ఎప్పటికైనా మన పిల్ల మనకు వస్తుంది. తర్వాత ఇదేమ్మా ఈ సంవత్సరం దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మేము వెళ్ళాం పెందుర్తమ్మ. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మా ఇప్పుడు మా ముగ్గురు ఉన్నాము, మరి వాళ్ళ ముగ్గురు ఉండాలి కదా. ఎస్సీని అన్నాను, బాబు సరే వాళ్ళ అమ్మ అన్నీ చెప్పింది, మరి మా కోడలు కూడా ఉండాలి కదా, ఇద్దరు వాళ్ళ భర్త భార్యలు మా ఇద్దరు భర్త భార్య ఉన్నాడు ఉండాలి కదంటే, నువ్వేం మనిషివమ్మా, నువ్వు ఎంత చదివావు, నీకు బుద్ధిపురం ఉందా లేదా, నువ్వు పెద్ద నోరెట్టుకుని అరుస్తున్నావు అనేసి నా మీద కలపడ్డాడు. మరి ఇది ఏడు బాబు సబ్బు ఉన్నప్పుడు నలుగురు, మరి కూతురుని ఎందుకు బాబు అక్కడ పంపించింది అన్న. వాళ్ళ అమ్మాయి అమ్మ మాట్లాడడమేనా? ఈ అమ్మాయితో మీరు ఎప్పుడు మాట్లాడలేదా? ఏమా ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు ఇంటికి రావా లేకపోతే ఏంటి అని ఏం మాట్లాడారా మీరు? అత్తగా ఏం మాట్లాడారు? నేను మాట్లాడానమ్మా. అమ్మ మీరిద్దరు ఎంత సరదాగా వెళ్తారు, మీరు అంత సరదా దసరాకి రావాలా అని నేను అడిగాను. సరే అత్తయ్య గారు అన్నారు. మరి వాళ్ళ ఇంటి అక్కడికి వెళ్ళి ఏడు కూడా మరి ఆ పిల్ల మన ఇంటికి కదా రావాలమ్మా, మన ఇంటికంటే వెళ్ళి మన ఇంటికి కదా రావాలా, రాలేదు. సరే మళ్ళీ ఇక్కడ తీసుకెళ్లారమ్మా. ఇక్కడ తీసుకెళ్ళి నాన్న మాట్లాడి అక్కడ ఆవిడ అన్నది, హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చి మీకు ఎలాగ ఉచ్చకారించాలో మీకు ఎలాగ మీకు ఇచ్చేయాలో మీకు చేస్తాము అనేసి ఆ లాయర్ అట ఆవిడ అలాగ అక్కడ మాట్లాడిందమ్మ. ఇక్కడ వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని వచ్చి మా ఇద్దరికి అమ్మ నాకు ఎవరో భర్త అలా మాట్లాడారు చూడమ్మా. అంటే ఆవిడ మాటలు ఆవిడకి డబ్బు అంతే పిచ్చమ్మా, ఆవిడకి డబ్బుగా. సరే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు 10 ఉన్నారమ్మా, నైట్తో ఉంది. మేము వెళ్ళాము, ఇలా కుక్కుడిపోయిందమ్మా అందరికాడను. వద్దు వాళ్ళు ఎట్టింది మా పెట్టింది వాళ్ళ దగ్గర ఎట్లేదు, మాకు ఇప్పుడు సెటిల్మెంట్ కాదు, వాళ్ళ వాళ్ళు మాకు డబ్బు కావాలన్నది. సరే ఆ మాటకి పెద్ద మనుషులు మా ఆయన నేను అన్నాము, పిల్ల రాని పిల్ల ఇష్ట ప్రకారం కనుక్కొని అప్పుడు ఏదైతే చేసుకుందామని మేము వచ్చేసామమ్మా. మరి పిల్ల వచ్చిన తర్వాత మరి ఫోన్ చేయాలి కదా, రాలేదు. ఇప్పుడు పెళ్లిలో కానీ పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఇష్టంగానే ఈ పెళ్లి నాకు ఇష్టం అన్నట్టే ఉందా మీ కోడలు? అసలు మరి ఇష్టం అని చెప్పిందమ్మా. మరి తర్వాత ఎంత అంతవరకేనమ్మా. తర్వాత అంతకుముందు రోజు అమ్మ 9 గంటలకి మీ డాడీ ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నారా తిన్నారా గౌరవ్ అనేది ఎప్పుడైనా ఇద్దరు గొడవ పడదు. అప్పటి నుంచి ఎన్ని ఫోన్ చేతి ఫోన్ కూడా ఎత్తలేదమ్మా. మొన్న బాగాలేనప్పుడు కూడా పోనీ అతను మాట తిందరు అవకాశం వస్తుంది కదని ఫోన్ చేసిన ఫోన్ కూడా ఎత్తలేదు, అస్సలు ఎత్తలేదు. లేదమ్మా మాకు చాలా మోసం చేస్తారమ్మా. మోసమే, ఎందుకంటే మాకు తెలియలేదు. సీరియల్ చేసినా పోనీ ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంది, పిల్ల మారుతుంది అనుకున్నా. సీరియల్స్ చేస్తుంది కదా, పెళ్ళైనాక సీరియల్ అవి నటించడానికి లేదు, హైదరాబాద్ వెళ్ళడానికి లేదు, అలాంటివి మీరేం కండిషన్లు పెట్టలేదు? మ్యారేజ్ వయసు వచ్చింది కుర్రాడికి, సంబంధం చూస్తున్నాడు. వాళ్ళు కూడా ఆల్రెడీగా చూశాడు, అయితే వాట్సాప్ ఏది అంటారు కదా ఆ విధంగా చూసుకున్నాడు. చూసారు, పేరు నాకు తెలియదు. అమ్మాయి బాగుంది నాన్న ఇలాగ అన్నాడు. సరే అన్న. వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు. నా అన్నయ్య గారు అంటే చెప్పకుండా అన్నయ్య గారు అని చెప్పింది. నాకు చాలా సంతోషపడ్డాను. సంతోషమ్మా మీ ఇంటికి వస్తారా, ఎప్పుడు వస్తారండి? అదేంటమ్మా ఆడపిల్ల చెప్పాలా, ఎప్పుడు రమ్మంటారో, మళ్ళీ డైరీ రాకూడదు అంటే, సరే మంచిది కనుక్కొని రండి అన్నారు. ఆ డేట్ మంచిది కనుక్కొని వెళ్ళాం. వెళ్తే చెప్తే అమ్మాయి అప్పుడు ఆ ఇంట్లో ఉంది, వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నది. నేను ఈవిడ ఆ శ్యాము మా పాప మా చెల్లి ఇంకో మా అమ్మాయి కూర్చుంది. ఈవిడ వెళ్ళారు, కూర్చున్నాం. వాళ్ళ నాన్నగారు ఆ భార్య భర్తలు ఆడబట్ట ఎవరు ఉన్నారు, అదే ఎవరి దగ్గర అంటే అమ్మాయి లోన్ ఉంది చూశారు. మా మాట్లాడా అమ్మాయిని చూడడానికి వెళ్ళండి అన్నారు. వీడిని పంపించారు, ఇంకో అమ్మాయి వచ్చింది, ఇంకో అమ్మాయిని పంపించారు. చూసిన తర్వాత చూసి వచ్చారు. వాళ్ళతో అమ్మాయి కూడా వెనక్కి వచ్చింది, ముందుకు వచ్చింది, వరండాలోకి వచ్చింది. సరే చూశాను, అమ్మాయిని కూడా చూశాను. సరే అమ్మాయి చూడగానే మీ కోడల్ని చూడగానే ఏమనిపించిందండి? పర్వాలేదు అనిపించింది నాకు. మరి మాట్లాడలేదు
అమ్మాయిని చూడతా గుణగానం బాగున్నట్టే నాకు అనిపించింది. ఓకే చేశాను. సరేలేండి అప్పుడు చెప్తుంటే ఇలాగే చెప్పానమాట. చెప్పిన తర్వాత మరి అన్నయ్య గారు ఏంటండి అది, నాకు అమ్మాయి నచ్చింది, అబ్బాయి విషయంలో మీరు మాట్లాడండి. మాట్లాడుకున్నా వాళ్ళిద్దరు మొదలుపెట్టాను. నేను చెప్పాను ఇలా ప్లేట్ ఉంది, నాకు స్థిరాస్తులు లేవు. అమ్మాయి ఉంటాడని చెప్పాను, ఈ అందరూ ఉంటాడు, నాకు స్థిరాస్తులు లేవు, నేను ఫంక్షన్ మీద బతుకుతున్నాను. నాకు 300 గజాలు అబ్బాయికి ఉంచాను, 200 దగ్గర గజాలు మా పాపకు ఇచ్చాను, ఇంత తప్ప నాకు ఆస్తిపాస్తులు లేవు అని చెప్పాను. దానికే ఉందని దానికే ఉండొచ్చు చూడపోవచ్చు అని అన్నది ఎవరు పాపల అమ్మగారు. అతను కూడా అన్నాడు, సరే ఎప్పుడు కట్టుకొని డబ్బులు బ్యాంకులో ఉంచానమ్మా, రిటర్న్ డబ్బులు ఉన్నాయి ఇల్లు కట్టడానికి, అది దేవస్థ కదా ఇంకా క్లియర్ అవ్వలేదు, సరే ఎప్పుడో కట్టవచ్చులండి అన్నది ఆవిడ. ఇప్పుడు మీరు వైజాగ్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు. అమ్మాయి యాక్టింగ్ కానీ అంతా అక్కడ మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఎందుకు వాళ్ళు అంటే బాగా ఉన్నవాళ్ళు, మంచి ఫ్యామిలీ, ఒక్కసారిగా హడావిడిగా పెళ్లి చేసేయమంటున్నారు, హడావిడిగా అంతా చెయ్యాలి, ఎవరిని పిలవకూడదు అంటున్నారు అని ఎప్పుడు అసలు అనుమానమే రాలేదా? మాకు అనుమానం అంటే అది హైదరాబాద్ కాదండి, ఇక్కడ సుజాత నగర్ ఉంది. సుజాత నగర్ వేపకుండా దాటాకే అయితే నేను అనుకుంటానంటే విలేజ్ వాళ్ళు కదా, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని నేను అనుకున్నాను. అసలు ఫస్ట్ నా తప్పు ఏంటంటే విలేజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా పిల్లలు పెంచుతారా ఆలోచనలో నువ్వు ఓకేమించాను. అదే అడిగారు వాళ్ళ అమ్మగారు, ఎవరు అన్నయ్య గారు వదిన గారు, మీరు చుట్టం ఎవరు పిలవద్దు, మేమే పొలం, మీరు మేమే. అదేంటమ్మా అడిగాను, నాకు ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నాయమ్మా, 10 గ్రామాలు మా చుట్టాల బంధు దగ్గర ఉన్నారు, దూరం ఉన్నారు. లేదన్నా ఎందుకండి డబ్బులు దండి కానీ అది. అప్పుడు మా అబ్బాయి కూడా నాన్నమ్మ పిల్ల అంటుంది, వాళ్ళ అమ్మగారు అంటారు కదా, సరే మేము కూడా వీడి పెళ్ళి అవ్వడానే నా కోరికలు, డబ్బులు మంచి సైడ్ చూడలేదమ్మా, నా వల్ల తప్పది ఎవరో జరిగిందమ్మా. సరే చేసాం, మాట్లాడుకున్నాం, కట్నాలు కావాలి లేవన్నాం, సరే ఏం జరుగుతా మాట్లాడిన తర్వాత చెప్పాను ఆస్త లేవని చెప్పా. అడిగే మాట పెళ్ళి ఎక్కడ వాళ్ళ అనుకున్నట్టుగా ఉండాలి, పెళ్ళి డబ్బులు నాది మధ్య పెట్టారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే ఎలా కావాలంటే అలా చేయించుకున్నారు. అందులో దానికి తోడే మావాడు తోడు 20 లక్షలు అయిందమ్మా. 20 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి అంత గ్రాండ్ గా పెళ్లి చేశారు. 2 రోజులు కూడా కోడలు మీ ఇంట్లో ఉండలేదు. అది ఒకటే బాధ అంటుంది, నాకు డబ్బు పోయిన పర్లేదు, వాళ్ళిద్దరు 50 ఉంటారు కావాలి. సో ఇప్పుడు మనం శ్యామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. పేరెంట్స్ మాట్లాడారు, శ్యామ్ కూడా తనకు ఎలాంటి అన్యాయం జరిగిందో చెప్పాడు. తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, దేనికైనా నేను ఫేస్ చేయడానికి రెడీనే. అయితే ఇక్కడ విడిపోవాలి అనేది మాకు ఆలోచన కాదు, ఆ అమ్మాయి మా ఇంటికి రావాలి, మేమిద్దరం కలిసి కాపురం చేయాలి అన్నదే మా ఆలోచన. కానీ అమ్మాయి ఎందుకో ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్తోంది. అలాగే ఇప్పటి వరకు ఏం జరిగినా ఇప్పుడు శ్యామ్ చెప్పాడు, మీ అబ్బాయి చెప్పినట్టు రకరకాల అలవాట్లు అమ్మాయికి ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్నా ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఇంటికి వస్తాను, కాపురానికి వస్తాను అంటే మీరు అంగీకరించడానికి సిద్ధమే? రావాలని మేము ఇప్పుడు కోరుకుందమ్మా, సక్రమంగా ఉండాలి కోరిక. ఒక విషయం ఏంటంటే చిన్న విషయం చెప్తా, అమ్మాయి ఊరు వెళ్తేప్పటికి అక్టోబర్లో చివరి ఎండలో వెళ్ళారు, దసరా హైదరాబాద్ వెళ్ళారు. ఆ రోజు అక్కడ ఏం డిస్కస్ అయ్యిందో నాకు తెలియదు. ఆ రోజు శ్యామ్ మావాడు చెప్పు, అన్న నాన్న ఇలా జరుగుతుంది, ఎలా అదేటా నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇద్దరు కలిసి రండి, 1 గంట లేట్ అయిపోలేదు, 10 రోజులు పోగి రమ్మని చెప్పాను. ఆడపిల్ల అంత పేరు తొందరగా మాట్లాడకూడదు, మరి కోపం కొరాలా అలా మాట్లాడకూడదు, ఆడపిల్ల ఎప్పుడు తొందరపడి మాట్లాడకూడదు, విసరకూడదు అని చెప్తే వచ్చాడు. లేదండి ఇలాగానే ఎవరో అటాక్ ఇచ్చాడమ్మా, మరి ఎవరో తల్లి నాకు తెలియదు. రాత్రి 1 గంట 12 ఫోన్ చేశారు, నువ్వు మగవాడైతే నువ్వు రమ్మనరా అని. రకమైన కోపం వచ్చి ఈ అమ్మాయిని నన్ను రమ్మని, నాకు ఆపరేషన్ నేను రాలేను బాబు, ఏమి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మరి వాళ్ళు పడుకొని లేగలేదు, మరి ఏం చేయమని చెప్పారు. మళ్ళీ మర్నాడు వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, మార్కెట్లో ఉంటే ఇలా చెప్పారు, నాన్న ఇలా పేరేంటి పిల్లలేదు ఏంటి అన్నాడు. ఏంటి నేను బావని పిలిచాను, ఆడ ఇప్పుడు బావని పిల్లలేదు, మర్యాద లక్షలు ఎదవల్లో. అయితే నా ఇలాగంటే మరి ఏమేమి జరిగిందండి, మీరు చూడలేదు నేను చూడలేదు, మీ పాప అక్కడ ఉంది, మా అబ్బాయి అక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చాక డిసైడ్ అవుతామండి, వీడి తప్పు ఆడ అమ్మాయి తప్పు, అది బాగుంటుంది. కానీ మనం క్లియర్గా మనం ఓపెన్ తొందరపడని చెప్పాను. లేండి అమ్మాయి వచ్చాక మీ ఇంటికి వస్తాన్నాడు, చాలా సంతోషమే, అమ్మాయి వచ్చాక వస్తాండి అన్నది. అమ్మాయి వాళ్ళ నాన్న తర్వాత ఫోన్ చేసి ఉంటాడు వాళ్ళ అమ్మాయికి, లేదండి
మా పెద్దలతో తీసుకొని ఇంటికి వస్తున్నారు. సంతోషమే, రండి మాట్లాడదాం. ఎలా జరిగిందో మాకు తెలియదు కదా, నేను చూడలేదు, మీరు చూడలేదు అని చెప్తే వచ్చారు. వచ్చిందంటే మరి డిసెంబర్ 5వ తారీఖుని మాకు ఫోన్ చేశారమ్మా. మరి ఈ అబ్బాయిని తీసుకెళ్ళారు, ఎక్కడికైనా తీసుకెళ్ళారట. కొట్టడం చెయ్యి కట్ అయిపోయింది. కొట్టుకుంటూ మాకు ఎప్పుడు చెప్పలేదు, కొట్ట అనుకోండి. మేము డిసెంబర్ 5వ తారీఖు ఇక్కడ పరమేశ్వర డైమండ్పురం డౌన్లో హోటల్లో పెట్టారండి. ఆ పిల్ల ఫోన్ చేశాడు, వాళ్ళ అన్న అమ్మాయి చెప్పలేదు. మాయగారు ఇలా పెట్టామండి. అదేంటమ్మా ఈ సాకల్లో మంగళ్ళు అలా పెట్టుకుంటారు చెట్లు అంట బట్టల కింద. మనం ఒక పద్ధతిగా ఉండవలసి, మీరు మా ఇంటికి వచ్చినా, మీరు మీ ఇంటికి వచ్చినా కూర్చుందాం, అది కరెక్ట్ అంటే లేదు మాయగారు నేను లాయర్ని పెట్టి, ఈ మాత్రం లాయర్ పెట్టే అవసరం కాదు కదా, లాయర్కి వెళ్ళే అవసరం కాదు. అది మీ పెద్దలు మా పెద్దలు క్లియర్ అయిపోతే అప్పుడు లాయర్కి వెళ్ళాలి. ఓ 4-5 సిట్టింగ్లు అయితే కానీ అప్పుడు లాయర్కి వెళ్ళాలి అని చెప్తా. లేదని మాయగారు అన్నది. మరి నా గురించి రావండి. అప్పుడు వెళ్ళాం నైట్ వెళ్ళా. ఎవరో లాయర్ ఆవిడ చాలా ఓవర్గా మాట్లాడేదమ్మా. సో ఇది వీళ్ళ ఆవేదన. ఖచ్చితంగా కోడలు కాపురానికి వస్తుంది, కొడుకు కోడలు అందరం కలిసి చక్కగా ఉంటాము అనుకున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని మోసగించారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని వీళ్ళు కూడా కోరుతున్నారు.